మీరెప్పుడూ నవ్వుతూ, మీ ఇంటి పనులన్నీ చేసేస్తూ, అటు పిల్లల చదువులోను, ఇటు భర్త ఉద్యోగంలోను, కుటుంబ బాధ్యతల్లోనూ చాలా చక్కగా మీ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉంటే మీరు హ్యాపీ హౌస్ వైఫ్ అవుతారండి? మీరు హౌస్ వైఫ్ అవుతారండి. మీరు హ్యాపీ ఎప్పుడో చెప్పనా? ఎప్పుడూ నవ్వుతున్నంత మాత్రాన మీరు హ్యాపీ కాదు. ఇంటి పనులు చేస్తూనే అందరి అవసరాల మధ్య మీ మనసుని కూడా లెక్క చేయాలి. అందరి అవసరాలు తీరుస్తూనే మీ మనసుకు కూడా స్థానం ఇవ్వాలి. మీ కలల్ని చంపుకోకూడదు. ఒక చిన్న కాఫీ టైము, ఓ మంచి పుస్తకంలో ఒక్క పేజ్ చదివే టైం, ప్రశాంతంగా దేవుడి దగ్గర కూర్చొని పూజించే టైం, ఒక హాబీ టైం, మీతో మీరు గడిపే ఆ క్షణాలే మీ నిజమైన ఆనందం అండి. ఇవన్నీ మీకు రీఛార్జ్కి ఉపయోగపడతాయి. మీరు రీఛార్జ్ అయితే మీ ఇల్లు ఇంకా రీఛార్జ్ అవుతుంది. మీ సంతోషమే మీ ఇంటి సంతోషం. కాబట్టి మీరు హౌస్ వైఫా లేక హ్యాపీ హౌస్ వైఫా? ఎలా ఉందో అనుకుంటున్నారు? హ్యాపీ హౌస్ వైఫ్ తన విలువను వేరెవరో గుర్తించాలని అనుకోదు. తన మనశ్శాంతికే అన్నింటికంటే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుంది. ఆమె ఇంటిని చూసుకుంటుంది, అలానే తన మనసును కూడా చూసుకుంటుందండి. మీకు కూడా అలాంటి మగవులా ఉండాలి అనిపిస్తే వెల్కమ్ టు సైలూస్ మనసున మనసు.